ఒకసారి పృథ్వన్నతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, దాదాపు అంబేద్కర్ భవన్ నుంచి చాలా వందలాది మంది బాధితులు కూడా మీరు కూడా మాట్లాడినారు. సో అదేవిధంగా వాళ్ళకు 4 రోజుల నుంచి రోడ్ల మీద, నేను ఇంతకుముందు వేరే పక్కన ఉన్నటువంటి హాల్కి పోతే ఒక 4 నెలల బాబు బాలింత రోడ్లపైన చెట్టు కింద పడుకున్నట్టు సంఘటన నేను చూసిన. సో ఇలాంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడేమో పాపం కట్టుబట్టలతోటి ఒక ఆమె నన్ను కట్టుబట్టలతో పంపించారని చెప్పేసి ఈమె చెప్తా ఉన్నది. సో ఇక్కడ మనం 9వ తారీఖు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి ఇక్కడ మీటింగ్ పెట్టినాం. తర్వాత పోయిన తర్వాత 1 వీక్ తర్వాత పరిస్థితి చూస్తాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? చాలా అమాననీయ పరిస్థితి. ఇంత దారుణంగా ఇప్పుడు గత ప్రభుత్వము, దొరల భూస్వాముల ప్రభుత్వము, ఇనుప పాఠకుల ప్రభుత్వం అని చెప్పి మాదంతా ప్రజా ప్రభుత్వం అని చెప్పి రాహుల్ గాంధీ కాడికి వెళ్ళి మొదలు పెడితే రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే మొత్తుకొని చెవుల చుట్టూ నత్తి చుట్టూ గింగిరాలుగా తిరిగినట్టు ఆ మాటలు తిరిగి జనం సరే ఏమన్నా మనకు మంచిగా అయితే అనుకుంటే ఇది అది అప్పుడు అనుకున్నాం పెనంలోకి వెళ్ళి పోయిలా పడ్డాడు ఆంధ్రలో వదిలిపెట్టి తెలంగాణ తెచ్చుకున్నాక ఏది కేసీఆర్ పాలన. ఇప్పుడు మళ్ళీ ఈయన చూస్తే మళ్ళీ పెనంలోకి వెళ్ళి పోయిలా పడ్డట్టు లెక్క కనబడుతున్నది మొత్తం. ఇంత దుర్మార్గంగా ఏంటంటే ఇది భూదాన్ భూమి, ఇది ఓకే అసలే 62 ఎకరాల పైన ఉండేది. దాన్ని 30 ఎకరాలు ఆల్రెడీ వీళ్ళు కథం పట్టించేసారు. ఇప్పుడు కలెక్టర్ మాట్లాడి ఎవరి మాటలో 31 ఎకరం 7 గుంటల గురించే మాట్లాడుతారు. దాంట్లో ఇప్పుడు వీళ్ళందరూ దాదాపు 2014 అంటే కలెక్టర్ ఆఫీస్ రాకముందు నుంచే ఇక్కడ వీళ్ళు కట్టుకొని ఉన్నారు. వీళ్ళు పైసలు తీసుకున్నారు, ఆర్డర్లు ఉన్నాయి, గవర్నమెంట్ కు పైసలు కట్టినాయి, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది బిడ్డల పెళ్లిళ్ళు కట్టేందుకు ఇళ్ళన్న మంచిగా ఉండాలి, వచ్చే అల్లుళ్ళ ఇళ్ళని చూడాలి కదా అన్నట్టుగా వస్తే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఏంది అప్పులు చేసి ఎవ్వరికి మీరు చూడరు 99% ఎవరు మెడలలో పుస్తలు తాడలేదు. అందరు ఏదో ఒకటి దీనిలో కన్స్ట్రక్షన్ చేసేందుకు పెట్టారు. మీరు మొదలే ఆ పని చేయనుండే వచ్చి ఇక్కడ నీకు ఇయ్యబుద్ధి కాకపోతే అంటే ఇక్కడ కలెక్టరేట్ పడితే ఉన్నోళ్ళకి మొత్తం ఇక్కడ కండ్లమంటాయి. చుట్టుపక్కల మొత్తం పువ్వాడ అజయ్ కావచ్చు, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకొక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, విజయ్ బాబులు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అందరి వాటాలు ఉన్నాయి. ఇలా అందరి వాటాలు ఉన్నాయి. నేను ఇప్పుడు వీళ్ళతో భాగస్వామ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇలా వాటాలు లేకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేది ఉండే ఇప్పటికే. లేకపోతే ఆ ముఖం మీద పడేసి ఓ రాజీనామా లెటర్ తీసుకొని ఆ సాంబశివరావు, ఆయన పేరేంది కూనమనే సాంబశివరావు తీసుకుపోయి ముఖం మీద వరేసి అరే నాది పేదోళ్ళ పార్టీ రాబోయే, నాది గుడిచెల పార్టీ, భూదాన్ భూములు పేదోళ్ళకి ఇచ్చిన భూములు, నేను ఇటువంటి గలీజ్ ప్రభుత్వంలో నేను ఇది చూసిన తర్వాత అని చెప్పి రాజీనామా పడేసి ఇటుకి రావాలి. వాళ్ళకి ఏం కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, వాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా దందాలకు పడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయిన వచ్చింది నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయింది. ఈయన కేటీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే మొత్తం పట్టాలు ఇచ్చేసి వాళ్ళే కనుక ఇండ్లు కట్టించేది ఉంటే, అదే డబుల్ బెడ్రూమ్ ఏందో నువ్వు వాళ్ళే కట్టించేది ఉంటే ఇలా నౌబత్ ఉండకపోగా ఇవాళ వచ్చి మా అయ్యకు సోయి వచ్చింది, మా అయ్య మీ గురించి ఆలోచిస్తుండు, మా అయ్య రాగానే మీకు మళ్ళీ అదే జాగాలు ఇల్లు కట్టిస్తాడు, ఓ మామూలు మాటలు మాట్లాడిపోలే కదా. నీకంతా ఉండేది ఉంటే నాయన నీ పార్టీలో బొచ్చడు 100 కోట్లు ఉన్నాయి కదా, ఆ ఒక 1300-1400 కోట్లు ఉన్నాయి. అది డైరెక్ట్ లీగల్ మనీ. ఇల్లీగల్ గా మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కదా, ఓ 100 కోట్లు లక్షల కోట్లు హిసాబ్లో తప్పు చెప్పినా లక్షల కోట్లు ఉన్నాయి కదా వచ్చి, ఎందుకంటే మీరు భూములే మింగిరు కదా మొత్తము. సో వచ్చి కనీసం ఒక 100 కోట్లు పెట్టి వీళ్ళకి ఇక్కడ పెట్టి వీళ్ళకి ఇండ్లు కట్టి నువ్వు ఇప్పుడు మొదలు పెట్టి రాదా నీ పార్టీలు అందరు తీసుకురా, ఎవడు ఎంతమంది వస్తారో చూద్దాం. బరాబర్ దొంగలు వీళ్ళు దొంగలే వాళ్ళు దొంగలే కదా. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వాడు మోసం చేస్తున్నాడు, బరాబర్ మోసం చేస్తారు. వాళ్ళే రజాకార్ రేవంత్ నాయుడే దీని ఎన్నుకుండి మొత్తం నడిపిస్తున్నాడు పక్కా. అది దీని వెనక ఏం వేరే ఆలోచన కూడా లేదు. నీకు వచ్చి ఈడిదానికి వచ్చి నువ్వు వచ్చి మాటలు మాట్లాడిపోయినావు కదా, నీకేమైనా నిజంగానే నేను చేయాలని నీకు అనిపించి మీ నాయనకి నీకు కనుక అనిపించి ఉండేది ఉంటే, ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ కాడికి వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళని తీసుకోబోతున్నారు కదా, నీ ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి రేపు పొద్దుగాల ఇక్కడ కూర్చోమని మొత్తం ఇక్కడనే ఇక మిమ్మల్ని ఏం చేస్తారా, అరెస్ట్ చేసి జైలు పెడతారా? మీరు పెట్టుర్రి, మీరు కొట్లాడుర్రి. ఈ భూమి కాకుండా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎందుకు నిన్ను ఒకటి నమ్ముతాడు? నువ్వు ఇలా చేయి, రేపు వచ్చి ఇక్కడ కూర్చో, నీ ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడ కూర్చో, లేకపోతే అక్కడ కూర్చోపో. మీ ఎమ్మెల్యేలు అంతా ధర్నా చౌక్ దగ్గర కూర్చొని అరెస్ట్ చేస్తే జైల్లో పోండి, వీళ్ళ గురించి కొట్లాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా నెలల ఆడోళ్ళని కూడా జైలుకు పంపించారు. కానూన్ ప్రకారంగా వీళ్ళు చేసుకున్నారు. ఇంకానా? ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఇది దొంగ కేసులు పెట్టి, అంటే చంటి పిల్లలు ఉన్న ఇళ్ళకెళ్ళి కూడా తల్లులను తీసుకుపోయి కూడా జైలు పెట్టారంటే ఎంత అన్యాయం. పచ్చి బాలింతలను రోడ్ల మీద పాలిచ్చేటువంటి తల్లులను నువ్వు పార్కులు కూడా కాదు, ఇంకా అవి పందులు తిరిగే జాగాలల్లా నువ్వు ఆడ పెట్టినావు. కూలిపోయే బంగ్లా అంబేద్కర్ కూడా పెచ్చులు చూసి అంతా కూలిపోయినట్టున్నది. అవి మొత్తం ఏంది, ఒక పెద్ద వరద వస్తే సామాన్ కొట్టుకొస్తే ఒక దగ్గర ఉన్నట్టున్నారు వాళ్ళంతా. అసలు వాళ్ళ గాథలు వర్ణనాతీతం. ఈ రాజకీయ వ్యవస్థ మీద అసలు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తం ఉద్యమాలు చేసి వందలాది మంది బిడ్డలు చచ్చిపోయి ఈ తెలంగాణ గురించి కాదు కదా, ఇది చాలా ఏంటంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, ఆత్మలు ఏడుస్తున్నాయి కావచ్చు ఇటువంటి ఈ బాధలు చూస్తే, ఈ జనాల బాధలు చూస్తే.
పిల్లలు ఇగో ఇగో ఇంటర్మీడియట్ చూస్తుంటే ఇంటర్మీడియట్ చూసిన చెప్పి ఇగో పుస్తకం చూపి జనం చూపిగో ఆడ చెప్పారు కదా నేను పుస్తకాలు చూపిస్తున్నా ఇక్కడ దొరికినాయి ఇవి ఇగో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తలేరు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇగో ఇదంతా చూడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఇగో చూడు ఇగో వాళ్ళ చిన్న పిల్లలు ఈ పుస్తకాలు చూడు ఇగో చూడురి ముఖ్యమంత్రి నువ్వు చదివిస్తా భూములు రావు అన్నావు కదా నువ్వు భూములు ఇయ్యకు నాయన చదివిపిస్తలేవు కదా ఉన్న ఇల్లు 100 గజాలు పేదోళ్లకు తెలంగాణ తల్లి గొడ్డుపోలే కదా 100 గజాలు ఇచ్చే చూడు ఈ వీడియో దొరికినాయి ఎందుకు ఈ వాచ్ ధర అగ్గిపెట్టి ఉంటే మళ్ళీ ఒకసారి తలగ పెడదాం ఇగో ఇవి ఆల్రెడీ ఒకటి తలగ పెట్టినాము ఇప్పుడు మన జనం కూడా ఏంటంటే ఇగో ఇటువంటి గడియారాలు పేదరికంలో ఎవడు ఏదిస్తా తీసుకుంటాను ఎవడు ఏదిస్తా తీసుకోదు వాడు నియత పైసలు అయితే తీసుకో లేకపోతే తీసి అవతల వారాయి ఇంతకుముందు పెద్ద మనిషి ఆడ మాట్లాడుకుంటా మాకేమో నువ్వేమో ఇస్తే తీసుకుంటా ఆయన ఏమో తీసుకో అట్లా కాదు నీతిగా బతకాలి నీ పిల్లలతో కూడా నీతిని నేర్పించాలి అందుకనే మనం ఇట్లా దరిద్రానికి అయిపోయింది నీ గడియారం పట్టుకొచ్చుకొని పెట్టుకున్నా ఎంత అవుతుంది గడియారం 50 రూపాయల గడియారం నువ్వు కూలి పని పోతే ఎంత వస్తుంది 500-600 వస్తుంది కదా నీ ఆత్మగౌరవంతో గడియారం కొనుక్కోలేక తీసారు అవతల వాడాయి ఎవడు ఏది ఇస్తా తీసుకొని బిచ్చగాలం కాదు మనం ప్రజలు బిచ్చగాళ్ళు కావద్దు ఆడ మాట్లాడుతున్నా చెప్తాను నువ్వేది ఇస్తే నేను తీసుకుంటా సార్ ఆయన ఏది ఇస్తా ఆయన తీసుకుంటాను ఎందుకు తీసుకోవాలి నీకు ఆత్మ లేదా ఆత్మవంచన ఎందుకు చేస్తావు ఇది చేసి వీడు మొత్తం ఇండ్లు కూల్చున్నారు వీడు వచ్చి వీడు బకాసురుడు భూబకాసురుడు వీడు గ్యాంగ్ ఈయన బాస్ వీళ్ళంతా పక్కకే ఉన్నదట దీని మీద కన్నేసి వచ్చిండు ఈ గడియారం ఇచ్చిండు బిడ్డ పెయిన్ అని చెప్పి అందరిని పిలిచి బుక్కడ బువ పెట్టిండు పంపించిండు మొత్తం మన బతుకులు సర్వనాశనం చేస్తున్నారు కదా ఎన్ని వేల కోట్లకు ఉన్నారు వీడు ఈయన ఏమంటాడు ఈయన మాట్లాడుకుంటే ఏమంటారు ఆర్టిస్టులు అంటాడు ఈయన ఎన్ని పార్టీలు మారిండు ఎవడా ఆర్టిస్టు ఎవడు పెద్ద మీరు మీ ముఖ్యమంత్రి మీరు ఆర్టిస్టులు మీరు మొత్తం ఆంధ్ర పాలకుల దగ్గర వాళ్ళ పైసలకు పెంకాసులు ఏరుకుంటా వాళ్ళ బూట్లు మోసుకుంటా పైసల గురించి తిరిగినోళ్ళు మీరంతా కాదా ఎన్ని పార్టీలు తిరిగినాయి ఏ పూట కాపాడు రేపు ఇంట్లో కూడా ఉంటామనే నమ్మకం లేదు కదా మీరు తిరిగి జనాన్ని వాళ్ళ కడుపు కోత గుండెలో ఉన్న బాధ చెప్తుంటే డ్రామా ఆర్టిస్ట్ అని మాట్లాడతారు ఇంత అవమానంగా చిల్లర అంటే చిల్లర థర్డ్ క్లాస్ లోఫర్లు వీళ్ళంతా వీళ్ళు మంత్రులు పెడతావో ఏం కేసులు పెట్టుకో ఈ మాటలతో అన్నిటికీ మీరు కేసులో పెట్టడం మీకు బాగా ఇప్పుడు ఈ మధ్యలో బాగా అలవాటైంది కదా నీ ప్రజాప్రభుత్వంలో ఇది బరాబర్ వదిలిపెట్టేది ముచ్చటే లేదు మీరు రాహుల్ గాంధీ పొద్దుగాలు వేస్తే ఇది పట్టుకొని చేతిలో పట్టుకొని రాజ్యాంగం అని పట్టుకొని తిరుగుతుంటారు కదా ఇదేనా అది రాజ్యాంగం చెప్పింది పేదల గుడిసెలుగులో కొట్టమని చెప్పిండ్రా అది వాళ్ళకి ఇచ్చిన భూమి ఒకవేళ ఏం కాగితం కూడా లేదనుకో భయ్ ఏమైతుంది గొడ్డు పోయిందా అంతా పేదోళ్ళే కదా 30 ఎకరాలు ఇచ్చి పడాయి నీ అయ్యే జాగిరి ఇవ్వండి అడుగుతలేరు కదా జనం భూమిది పొంగులేశ్వర గతంలో చెప్పిండు ఇల్లు లేని వాళ్ళకు స్థలం లేని వాళ్ళకి స్థలం కూడా ఇచ్చి ఇంద్రమిల్లు కట్టిస్తామని చెప్పిండు కదా వీళ్ళ పార్టీ పాలసీ కదా అది నువ్వు వాళ్ళు ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉన్నారు కదా నువ్వు కరెంట్ ఇవ్వకపోతేవి నువ్వు నీళ్ళు ఇవ్వకపోతేవి విచిత్రం 11 నుంచి అంత ముందు మళ్ళీ కరెంట్ 11 నెలల నుంచి కరెంట్ తీసేసారట అంటే ఇది పెద్ద బిగ్ ప్లాన్ ట్రాన్స్ఫార్మరే తీసేసారు ఇక్కడ నుంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా ఓడివికిరట ఇప్పుడు ఆ గతంలో చక్కగా చేసేది ఉంటే ఈ నౌబత్ ఉండకపోవు అదే అంటే ఈయన కూడా అప్పుడు అందులోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఇళ్ళకి వచ్చి దీన్ని కబ్జా చేస్తున్నాడు అంతనే వీళ్ళందరూ ఒకటే సీన్ కంప్లీట్ గా జనం చేతనవంతులు కాకపోతే ఇవన్నీ ఏం కాదు ఇది ఒక బాంబులు వేస్తే ఎట్లా ఉంటుందో విధ్వంసం ఎట్లా జరుగుతుందో ఒక దేశం పోయి ఇంకో దేశం మీద బాంబులు వేసి ఎట్లా విధ్వంసం జరుగుతుందో అట్లా విధ్వంసం కనబడుతున్నది ఇక్కడ నువ్వు చూడు ఎక్కడైనా ఈ ఇజ్రాయిల్ సైడ్ కానీ నువ్వు పాలస్తీనా సైడ్ ఎటువంటి చూసి నువ్వు లిబియా గిబియా ఏడు చూసినా కానీ ఇటువంటి ఉన్నాయి కదా ఇది అదే సీన్ తలపిస్తున్నది ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎట్లా ఇది కరెక్ట్ కాదు కదా జనం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ యువతరం కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే ఇంత దుర్మార్గంగా ఎందుకు పేద ప్రజల పట్ల ఇది ఇక్కడ కాదు ఓన్ ఖమ్మంలోనే కదా హైదరాబాద్ కూడా మన హైదరాబాద్ పేరిట చాలా పెద్ద ఎత్తున పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తాం సగం చూస్తాం కదా ఎందుకు పేద ప్రజలు ఎందుకు టార్గెట్ చేస్తారు రేవంత్ రెడ్డి ఆయనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఆయనే పైసలు సంపాదించేటోనికి ఎవరికి కూడా అర్ధాతురానం నా గురువు నా బంధువు ఎవరికైతే పైసల మీద వ్యామోహం ఉంటుందో వానికి సుట్టరికం కానీ గురువులు కానీ తల్లి కానీ తండ్రి కానీ అలాంటి ఏం ఉండే వాళ్ళకు ఇంత గల్లపెట్టెలు నిండుతున్నాయా వేరే దగ్గర సంపాదించామా అనేది తప్ప అమాననీయ కోణంతోటే ఉంటుంది వాళ్ళకు వ్యాపార దృక్పథమే ఉంటుంది అందుకే ఈ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు వ్యాపార దృక్పథమే పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పాలి పొద్దున్న లేస్తే గారడి మాటలు మాట్లాడాలి జనాన్ని బోల్తా పడేయాలి జనంలో ఉన్నటువంటి మంచితనాన్ని వాళ్ళ అమాయకత్వాన్ని ఎట్లా పైసల రూపంగా క్యాష్ చేసుకోవాలని చేసుకుంటున్నంతే అంతకు తప్ప దీంట్లో పెద్దగా వేరే రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు నువ్వు హైదరాబాద్ లో కూడా చూడు ఉన్నోళ్ళ ఫామ్ హౌస్ ఏం కొడతలేడు వీళ్ళందరూ కలిసి పైసలు పంచుకుంటారు కానీ ఏం చేస్తారు మనం మొన్న కూడా పోయినాం ఒకటి శ్రీ ఆదిత్య దగ్గర పోయినాం కదా అది ఎక్కడ మొత్తము మూసీలోనే ఉన్నది ఆడి కూడా ఎందుకు పోయినావు కిందికి పోతే నువ్వు కింద 10 కిలోమీటర్ కింద లంగర్ హౌస్ దగ్గర మధు పార్క్ దేమో అక్కడ వాళ్ళు పైసలు కట్టుకొని పర్మిషన్ తీసుకొని ఏళ్ళకెళ్ళి ఉండి వాళ్ళు కట్టుకున్నప్పుడు ఏ కానూన్ ప్రకారంగా ఉండదో దాని ప్రకారం కట్టిరు కదా
మరి నువ్వు అది ఇప్పుడు నువ్వు వేరే కాలం తీసుకొని దాన్ని పెద్దగా చేస్తా అంటావు, అవతల సైడ్ చేయవు ఇతల సైడ్ కూడా కొడతా అంటావు. అదేంది 5,000 కోట్ల రూపాయలతో సంబంధించినట్టు దాన్ని ఎన్ని పైసలు కొట్టాలి, ప్రాజెక్ట్ కట్టాలి, పైసలు తీసుకురావాలి, ఓ 1,000-2,000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీకు 500 కోట్లు పంపించాలి. ఇది ఆయన ముంగటున్న కథ. మరి మూసీలు ఉన్నాయి కూడా కూలగొట్టాలి కదా. అట్లా పక్కకు పంటూ కూడా చాలా మంది పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టిండు. ఇది పేదోళ్ళ వ్యతిరేక ప్రభుత్వం, పేదోళ్ళ వ్యతిరేకమైనటువంటి పాలకులు వీళ్ళంతా. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా వీళ్ళందరూ అట్నే ఉన్నారు. దీనిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. ప్రస్తుతానికి ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి పర్సెంటేజ్లు ఎక్కువ వస్తాయి. ఇంతకుముందు గతంలో ఉండే కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఏమైనా వీళ్ళందరూ కలిసే చేస్తున్నారు ఇవన్నీ. లేకపోతే ఇలా రావాలి కదా. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరన్నా ప్రధానంగా ఏ నాయకులు ఉన్నారు మీరు అనుకుంటారు? ఖమ్మంలో ఉన్నట్టు నాయకులు మంత్రుల పేరు చాలా వినపడుతున్నాయి కదా. ప్రధానమైన వ్యక్తి ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ప్రధానమైతే తుమ్మల అండ్ పొంగిలేటే అంతే పక్కా 200% దీంట్లో తేడా బట్టి కూడా ఉన్నారు కదా. నేను ఏమంటున్నారు, నువ్వు ప్రధానం అంటే 2, వీళ్ళ పర్సెంటేజ్లలో 3. ఇది వీళ్ళందరికీ హెడ్ ఆఫీస్ ఏదంటే రేవంత్ రెడ్డి, దీనికన్నా మళ్ళీ పై ఆఫీస్ ఏంటంటే రాహుల్ గాంధీ. అంతే. దీనిలో ఏం పెద్ద రాకెట్ సైన్స్ లేనే లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి తెలియదా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని, స్టేట్లో ఇవన్నీ జరుగుతున్నాయని తెలియదా? ఇప్పుడు తుషార్ గాంధీయే అరే గాంధీ విగ్రహం గురించి మీరు ఇల్లుగా పడగొడతారు, గాంధీ కూడా ఇష్టం లేదని చెప్పి ఆయననే రక్తం పంచుకున్నాయనే మెసేజ్ పెట్టి చెప్పిండు. ఆయనకు తెలిసింది ఈ డూప్లికేట్ గాంధీలకు తెలియదా? ఇవన్నీ తెలుస్తాయి కదా. మరి డూప్లికేట్ గాంధీ ఎందుకో మాట్లాడతలేడు? వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయాడా? కానీ మాట్లాడేందుకు చెప్పేటందుకు జీన్ ప్యాంట్ వేసుకొని పొరగాళ్ళ తిరుగుడు, మా పెద్ద మనుషులు ఉంటే దగ్గర పోవడు, ముద్దు పెట్టుకున్నాడు, ఈతలు కొట్టుడు, ముద్దులు పెట్టుకున్నాడు, భుజం మీద చేసాడు, ఫోటోలు పెట్టుకొని మావులు ఒకటే తిరుగుతుంటారు. వీళ్ళంతా దొంగలు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, ప్రజా వ్యతిరేక శక్తులు, ప్రజా కంటకులు వీళ్ళంతా.